సుమాంజలి నలుగురికి అన్నం పెట్టే అన్నదాత కృషివలుడు రైతు సారికుడు అని కూడా అంటారు. ఆయన్ని గౌరవిస్తూ ఈ పద్యాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. సారికా నీవు భారత క్షాత్మలాత్మ గౌరవ పవిత్రమూర్తివి. సారిక అంటే ఓ హాలికుడా, ఓ రైత, నీవు భారతదేశపు ఆత్మగౌరవాన్ని ప్రకటించే పవిత్ర రూపానివి అని దీని యొక్క భావం. సూరమణివి, సూర్యుల్లో శ్రేష్ఠుడివి అని అర్థం అన్నమాట. దారుణీపతి పాలన దండనమెప్పుడు నీ హలంబు కన్నను ప్రార్థనీయమగునే. దారుణీపతి, ధరణి అంటే భూమి, భూమికి ఇక్కడ పతి అంటే యజమాని, రాజు అని అర్థం. రాజు యొక్క అంటే అతని చేతిలో ఉన్నటువంటి ధర్మదండము కన్నా నీ చేతిలో నాగలి అనేది గొప్పది. రాజదండములో దండించే గుణం ఉంటుంది, నీ యొక్క హలములో పండించే గుణం ఉంటుంది అని దీని యొక్క అర్థం. అంటే హలము అంటే నాగలి, నీ నాగలి ద్వారా పంట పండించి నలుగురికి అన్నం పెట్టే అన్నదాతవని ఇక్కడ అర్థం అన్నమాట. ధన్యవాదములు.